శక్తి చార్జర్ ఎక్కడ పెట్టాడు? అన్నీ నేనే వెతుక్కోవాలి. అమ్మా, నీకోసమే చూస్తున్నాన్రా. నీ సెల్ ఛార్జర్ ఎక్కడ పెట్టావు? మాట్లాడవేంట్రా? ఏంట్రా అది? నిన్నే అడిగేది, చెప్పరా ఏంటది? నువ్వు చూడకూడదమ్మా, నా పర్సనల్. పర్సనల్? పర్సనల్ అనే మాట నీ దగ్గర ఫస్ట్ టైం వింటున్నాన్రా. అమ్మకు తెలియకూడని పర్సనల్స్ కూడా ఉన్నాయా నీకు? అడుగుతోంది నిన్నేరా. లేకుండా ఎలా ఉంటాయమ్మా? నీకు పర్సనల్స్ ఉన్నట్టే నాకు కూడా ఉంటాయి కదా. నాకు పర్సనల్స్ ఉన్నాయా అని నీకెప్పుడు చెప్పలేదే? ఉన్నప్పుడు ఉన్నాయని ఎవరూ చెప్పరుగా. శక్తి, ఏం మాట్లాడుతున్నావు? నా లైఫ్లో పర్సనల్స్ అంటూ ఏమీ లేవు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అనుకోవడం లేదు. నీకు సంబంధించిన కొన్ని విషయాల్ని నాతో షేర్ చేసుకోలేదు అన్నదే నా డౌట్. శక్తి, ఈరోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వంటే నాకు ప్రాణం. నీ దగ్గర నేనేది దాచిపెట్టను. నువ్వు దాచిపెట్టకూడదనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నట్టే నేను అనుకుంటున్నాను. అదేంటో చూపించు. నువ్వు చూడకూడదని చెప్పాను కదమ్మా. కొడుకు తెలియకూడని విషయాలు తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లికి తెలియని విషయాలు కూడా కొడుకు దగ్గర కూడా ఉంటాయి కదమ్మా. వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా? ఏదో ఉందని అనుమానిస్తున్నాడా? నీ సెల్ ఛార్జర్ హాల్లో ఉందమ్మా. నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను, రెస్ట్ తీసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.